హలో నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తెలంగాణలో సిట్ డ్రామాలు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ కంటే వికృత చేష్టలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా చేస్తే ఈ డ్రామా మరింత రక్తి కడుతుందో రీసెర్చ్ చేసి మరీ ఆటలాడుతున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు మొన్న రాత్రి నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న తర్వాత BNSS సెక్షన్ 179ను కోట్ చేస్తూ తాను ప్రస్తుతం ఎరవల్లిలో ఉంటున్నానని అక్కడికి వచ్చి విచారణ చేయాలని సిట్కు లేఖ కూడా రాసింది. కానీ సిట్కు అది నచ్చలేదు. సిట్ను ఆటలాడిస్తున్న గుంపు మేస్త్రికి అస్సలు నచ్చలేదు. కేసీఆర్ చెప్పినట్టు కాదు, రాజ్యాంగం చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు చేయాలని ఒక సైకోలాగా ప్రవర్తించింది. చట్టం చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు సిట్ నడవాలి అని గుంపు మేస్త్రి హుకుం జారీ చేసినట్టుంది. సిట్ అధికారులు జీవుజూరు అనుకుంటా చట్టాలను పక్కకు పెట్టి మళ్ళీ కేసీఆర్ ఇంటికి పోయింది. వాళ్ళ పైశాచిక ఆనందం చూడండి. ఇంటి గేటుకు నోటీసును అతికించింది. సాక్షి ఎక్కడ ఉంటే అక్కడ విచారించాలని భారత రాజ్యాంగానికి లోబడి చేసిన చట్టాలు, పార్లమెంటు ఆమోదించిన చట్టాలు ఉన్నా తెలంగాణ పోలీసులకు అవేవి గుర్తులేదు. వాళ్లకు గుంపు మేస్త్రి ఏది చెబితే అది రాజ్యాంగం, అదే చట్టం. బరాబర్ అడుగుదాం. టీ న్యూస్ అడుగుతుంది, తెలంగాణ సమాజం అడుగుతుంది, రాహుల్ గాంధీని అడుగుదాం, సోనియా గాంధీని అడుగుదాం. ఇదేనా నువ్వు చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగం చెప్తున్నది అని బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చిన ఉద్యమ యోధుడిని గౌరవించే పద్ధతి ఇదేనా అని బరాబర్ అడుగుదాం. తలా తౌకా లేని ఫోన్ ట్యాపింగ్ కేసు పట్టుకొని నోటీసుల పేరుతో మీరు ఆడుతున్నది నాటకం కాదా అని సిట్ అధికారులను అడుగుదాం. సిట్ను జేబులో పెట్టుకున్న తొండల నాయకుడిని అడుగుదాం. ఇదేనా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపిన నాయకునికి మీరిచ్చే గౌరవం అని బరాబర్ అడుగుదాం. తెలంగాణ సమాజం మొత్తం అడుగుతుంది, బరాబర్ అడుగుతుంది. పాలన పక్కకు పెట్టి ప్రజానాయకుడిని ఎందుకు వేధిస్తున్నారని అడుగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలకు దిక్కులేదు కానీ దిక్కుమాలిన కేసుల పేరుతో డ్రామాలు ఎందుకు అని తెలంగాణను కాల్చుకొని తింటున్న కాంగ్రెస్ నాయకుడు అడుగుదాం, బరాబర్ అడుగుదాం. హెచ్చరిద్దాం. నువ్వు చేసే ఈ పనులకు పర్యవసానం తీవ్రంగా ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరిద్దాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ గారు ఇంతకుముందు ఒకసారి మాట్లాడినారు. ఇది మొన్న నోటీసులు ఇచ్చినప్పుడు ఇదే కార్యక్రమంలో మీకు చూపించినాం. కేసీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన అభిప్రాయం ఏంది, ఆయన ఏం మాట చెప్పిండో ఇది మళ్ళా తెలంగాణ ప్రజలకు చూపించాలి, మళ్ళా తెలంగాణ ప్రజలు వినాలి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాలని కేసీఆర్ గారు ఏం మాట్లాడినరో మళ్ళొకసారి మీకు చూపిస్తాం. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టే తెలుస్తుంది, నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లీ. ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది ఒక పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కట్టుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ ఒకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? యూ సే దట్. ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు. ప్రభుత్వమే సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్లో పేలులు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ద ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాట్ ద రిపోర్ట్ వీ డోంట్ నో. దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేందో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు దాని
తోకమట్ట మేము ఏదో కొండందో వెలక పట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీద. రైట్. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు మాట్లాడిన ఈ మాటల్ని ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ బైట్ని డౌన్లోడ్ చేసుకొని, ఈ బైట్ని మీ ఫోన్లో పెట్టుకొని కేసీఆర్ గారి పైన ఫోన్ ట్యాపింగ్ పైన వస్తున్న ఆరోపణలు ఏ ఉన్నా కూడా, ఎవరు చేసినా కూడా వారికి ఈ బైట్ని ఫార్వర్డ్ చేయాలి. ఈ కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని ఫార్వర్డ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రచారం కల్పించాలి. కేసీఆర్ గారికి ఎందుకు అన్యాయంగా నోటీసులు ఇస్తున్నారు, దానికి ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది, మంత్రులకి ఏం సంబంధం ఉంటుంది, గూఢచార వ్యవస్థ వాళ్ళు సమాచార సేకరణలో భాగంగా ఏదైనా సమాచారాన్ని ఏదైనా పద్ధతిలో తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చే పద్ధతి పైన ముఖ్యమంత్రికి కానీ ఇతర మంత్రులకు కానీ ఎలాంటి సంబంధం ఉండదు అని కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు. అయితే ఈరోజు రేపు విచారణకు నేను ఖచ్చితంగా వస్తాను, మీరు నందినగర్కే రావాలంటున్నారు కాబట్టి నేను నందినగర్కే వస్తాను అని కేసీఆర్ గారు ఖచ్చితంగా చెప్తూ ఈరోజు ఆయనకి ఎవరైతే నోటీసులు ఇచ్చిండ్రో, కేసీఆర్ గారికి ఎవరైతే నోటీసులు ఇచ్చిండ్రో ఆ ఏసీపీకి ఒక సుదీర్ఘమైన లేఖ రాసిండ్రు. ఆ సుదీర్ఘమైన లేఖలో మొన్న ఇచ్చిన నోటీస్కి ఇచ్చిన రిప్లైకి సంబంధించి నేను ఎర్రవల్లిలో ఉంటున్నాను, ఎర్రవల్లికి వచ్చి మీరు విచారణ చేయొచ్చు అని భారత న్యాయ సంహిత సెక్షన్ 179ని కోట్ చేస్తూ ఒక సమాధానం రాసిన. ఆయన పోలీసులు ఇది పట్టించుకోకుండా లేదు ఖచ్చితంగా మేము ఇక్కడనే చేస్తాము, మీరు నందినగర్ ఇంట్లోనే రావాలి, అక్కడైతేనే చేస్తాము, లేకపోతే చేయము అని చెప్పేసి ఒక వితండవాదానికి తెరలేపిండు. దానికి రిప్లైగా కేసీఆర్ గారు ఒక సుదీర్ఘమైన లేఖ ఆ ఏసీపీకి రాసిండు. దాంట్లో అనేక కేసులని సైటేషన్స్, సుప్రీంకోర్టు కేసులని, వేరే హైకోర్టులలో ఉన్న కేసులని, అనేక కేసులని సైట్ చేస్తూ ఆ లేఖ రాసిండ్రు. ఒకటి సతీందర్ కుమార్ అంటిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ అందర్ 2025 కేసులో ఆ కేసును కూడా కోట్ చేసిండ్రు. అట్లాగే కేసీఆర్ గారు ఒక ఘాటైన విమర్శ చేసిండ్రు, ఘాటుగా ఒక వాక్యం రాసిన. దాంట్లో ఏం రాసిందంటే, నేను ఆల్రెడీ 29వ తేదీ నాడు మీకు ఒక లేఖ రాసిన, ఆ లేఖలో సెక్షన్ 160/161 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుందో మీకు స్పష్టంగా చెప్పినాను. 243 క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024లో దాని ప్రకారం నేను మీకు క్లియర్గా చెప్పినాను, ఐఎమ్ నాట్ రిసైడింగ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ యువర్ పోలీస్ స్టేషన్, దట్ ఈస్ జూబ్లీ హిల్స్. నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటలేను. నేను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ దాని చుట్టుపక్కల ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ నివాసం ఉంటలేను. దేర్ఫోర్ ద నోటీస్ ఇష్యూడ్ ఈస్ వితౌట్ జ్యూరిస్డిక్షన్, ఇల్లీగల్ అండ్ అల్ట్రా వైరస్. అంటే మీరు ఇచ్చిన నోటీసు వితౌట్ జ్యూరిస్డిక్షన్, అది ఇల్లీగల్, అల్ట్రా వైరస్. The provisions of section 160 of CRPC are not binding on me. సెక్షన్ 160 సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ నాకు బైండింగ్ కాదు, నేను బైండింగ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అయినా చివరి పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు రాస్తారు, నాట్ విత్ స్టాండింగ్ ద అబౌవ్ లీగల్ పొజిషన్, ఐఎమ్ బీయింగ్ ఏ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ప్రెజెంట్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ in legislative assembly and also a responsible citizen of this country, in order to assist the department in investigation of the subject crime, I would be available for my examination at 3 p.m. 1/2/2026 at Nandinagar residence, as you are keen to record my statement there only. మీరు నా స్టేట్మెంట్ని నా నందినగర్ ఇంట్లోనే రికార్డ్ చేయాలని చెప్పేసి మీరు ఎందుకో అంత ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ఏం లేదు, ఇబ్బంది లేదు, వస్తాను, నేను అక్కడికే వస్తాను, వచ్చి అక్కడ ఉంటాను, మీరు రాండి, వచ్చి విచారణ చేసుకొని పోండి అని కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ లెటర్లో రాసిండ్రు. ఏసీపీ వెంకటగిరి జూబ్లీ హిల్స్ డివిజన్ ఏసీపీకి ఈ లెటర్ రాసిండ్రు. నిజంగా ఎంత పైశాచికత్వం అంటే, మొదటి నోటీసు కేసీఆర్ గారికి ఇచ్చినప్పుడు కేసీఆర్ గారిని గజ్వేల్ ఎమ్మెల్యేగా వివరణిస్తారు. ఆయన ఒక రాష్ట్రానికి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. 2 ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఆపోజిషన్ లీడర్ అంటే ఆషామాషి లీడర్ కాదు. కేంద్రంలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆపోజిషన్ లీడర్ ఎట్లనో, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా అట్లనే ఆపోజిషన్ లీడర్. రాహుల్ గాంధీకి గౌరవం ఇవ్వకపోతేనేమో చెట్టు మీద ఎక్కి, గుట్ట మీద ఎక్కి ఏమేమో అరుస్తారు, రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తలేరు అని చెప్పేసి. కానీ ఇక్కడ తెలంగాణలో మీరు చేస్తున్నది ఏంది?
ఏ రకంగా గౌరవిస్తున్నాం? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిని గజ్వేల్ ఎమ్మెల్యే అని లేఖ రాస్తారా? గజ్వేల్ ఎమ్మెల్యేగా మీరు హాజరు కావాలని రాస్తారా? ప్రతిపక్ష నాయకుడు అనే సోయి లేదా మీకు? బరాబర్ అడుగుదాం, ప్రశ్నిద్దాం. అంశం భారతీయ న్యాయ సంహిత ఏం చెప్తున్నది మీరు స్క్రీన్ మీదే చూస్తున్నారు. సెక్షన్ ప్రకారం 60 ఏళ్లు పైబడిన 179 సెక్షన్ ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారిని ఎవరైనా విచారించదలుచుకుంటే మీరు వారు నివాసం ఉంటున్న దగ్గరికి వెళ్ళి వారిని విచారించాలని స్పష్టంగా చెప్పింది. ఈ చట్టం ఎవరో రేవంత్ రెడ్డి రాసుకున్న చట్టమో లేకపోతే ఇంకా ఎవరో కాంగ్రెస్ పార్టీ నాయకులు చీకటి అరల్లో కూర్చొని రాసుకున్న చట్టమో కాదు. ఈ చట్టం రాసింది, ఈ చట్టాన్ని ఆమోదించింది భారత రాజ్యాంగానికి లోబడి భారత పార్లమెంట్ దీన్ని ఆమోదించింది. భారత పార్లమెంట్లో మీ అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఈ చట్టం పాస్ అయినప్పుడు ఐపీసీ నుంచి సిఆర్పిసి నుంచి భారత న్యాయ సంహిత పోయినప్పుడు మీ వాళ్ళందరూ కూడా ఆ పార్లమెంట్లో ఉన్నారు. ఆ పార్లమెంట్లో చెప్పిన చట్టానికి, పార్లమెంట్లో చేసిన చట్టానికి మీరు తూట్లు పొడుస్తున్నారు. రాహుల్ గాంధీ ఏమో ఒక పక్క రాజ్యాంగం బుక్ అని ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతుంటాడు. నాకు తెలిసి రాజ్యాంగం బుక్ కాదు అది, అది ఆయన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమో లేకపోతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాంగమో దాన్ని పట్టుకొని ఆయన తిరుగుతుంటాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ అడిషనల్ డీజీపీ, భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ, ఆయన ఒక పాయింట్ లేవనెత్తిండ్రు. హరీష్ రావు గారి అఫిడవిట్ ప్రకారం, హరీష్ రావు గారి అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం హరీష్ రావు గారు సిద్దిపేటలో ఉంటున్నారు. కానీ మొన్న నోటీసులు ఇచ్చినప్పుడు, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన నార్సింగి నివాసానికి పోయిన నోటీసులు పంపిస్తారు. కానీ అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి విషయానికి వచ్చేసరికి ఆ రికార్డ్స్ గుర్తొస్తాయి, అసెంబ్లీ రికార్డ్స్ గుర్తొస్తాయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఫైల్ చేసిన అఫిడవిట్లో ఇచ్చిన అడ్రస్ గుర్తొస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్కే ఇస్తాం, నందినగర్లోనే విచారిస్తామని చెప్తారు. ఆయన స్పష్టంగా లేఖ కూడా రాసి, నేను అక్కడ ఉంటలేను, నేను ఎర్రవల్లిలో ఉంటున్నాను, ఎర్రవల్లికి వచ్చి విచారించండి అని రాస్తే నిన్న రాత్రి మళ్ళొక కొత్త డ్రామా చేయాలి. ఎందుకంటే ఈ సిట్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామా తప్పిస్తే మరేం కాదు. డ్రామా ఎక్కడ అవకాశం దొరికితే దాన్ని ఒక డ్రామాలాగా చేయాలి. ఆ ఉద్దేశం లేని లెటర్ రాసిన అక్కడికి పోయి మళ్ళీ ఒక నోటీస్ ఇస్తేందుకు ప్రయత్నం చేస్తే ఇంట్లో ఎవరు లేరని చెప్పి కేసీఆర్ గారే చెప్తున్నారు, ఇంట్లో ఎవరు లేరు, నేను అక్కడ ఉంటలేను అని చెప్పేసి. ఆ ఇంట్లోకి పోయి అక్కడికి పోయి ఎవరు లేరని చెప్పి ఆ నోటీస్ని దాని మీద అతికించి, గేట్ మీద అతికించి ఒక పైశాచిక ఆనందాన్ని పొందినరు సిట్ అధికారులు. సిట్ను తన జేబులో పెట్టుకొని నడిపిస్తున్న తొండల నాయకుడు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే, ఆ నోటీస్ అందిన వెంటనే, నోటీస్ వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్ పోయి మళ్ళీ ఫేస్ చేశాం. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇక ఎంత కక్ష, ఎంత వివక్ష. పంపించింది మరి నోటీసు పంపించిన వాళ్ళు, మరి నోటీసు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చింది. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి రకరకాల పండగలకు, కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం
కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక మండలాల్లో, అనేక నియోజకవర్గాల్లో ప్రజలు తీవ్రంగా గ్రహిస్తున్నారు. ప్రజలు ఆ నోటీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది పద్ధతి కాదు అని వారికి స్పష్టంగా తెలుసు. ఇది పద్ధతి కాదు అని గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అక్కలకు, అవ్వలకు, అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ తెలుసు ఇది కక్షపూరితంగా చేస్తున్న డ్రామా అని. కేసీఆర్ గారిని ఎట్లో ఒక రకంగా ఇరికించాలి అని చేస్తున్న డ్రామా అని అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు ఉదయం ఎప్పుడైతే రాత్రి ఈ డ్రామాకు తెరలేపిందో, సిట్ తన జేబులో ఉంచుకున్న ముఖ్యమంత్రి ఎట్లయితే డ్రామాకు తెరలేపిండో ఆ డ్రామాని ఖండిస్తూ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసిండు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారు? స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అందించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీ చేతిలో కీలుబొమ్మలు వేధించడమే పనా? ఇక్కడ ప్రశ్నే లేదు. వాళ్ళు కీలుబొమ్మల్లాగానే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాల్ని, వాళ్ళ మనస్సాక్షిని అన్నింటినీ పక్కన పెట్టి, చట్టాలను పక్కన పెట్టి, చట్టాలను గౌరవించాలనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడదాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సోనియా గాంధీకి బుద్ధి చెప్తారు, రాహుల్ గాంధీకి బుద్ధి చెప్తారు. ఈ నాటకాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకులకందరికీ బుద్ధి చెప్తారు. ఇది కేటీఆర్ గారి ట్వీట్.